హరహర మహాదేవ. అందరికి నమస్కారం. ఈ రోజు ఒక అత్యద్భుతమైనటువంటి మీ ఇంట్లోనే మీకు మీరుగా గుర్తించగలిగి ఆ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది దూరం చేసుకునే చిన్ననైనటువంటి సులభమైనటువంటి ఈ యొక్క పరిహారం చెప్తున్నాను. అది ఈ రోజే చెక్ చేసుకోండి, వాటన్నిటినీ దూరం చేసేయండి. అవి ఏవో కాదు, ప్రతి నిత్యం మీ ఇంట్లో కనబడేవి. వాటి యొక్క పరిస్థితుల్లో తేడాల వల్ల ఇటువంటి నెగిటివ్ ఎనర్జీ, కొన్ని గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మీ ఇంట్లో వ్యాపిస్తూ ఉంటది. అటువంటి ప్రభావాన్ని దూరం చేసుకునే సులభమైనటువంటి మార్గము. శ్రద్ధగా వినండి, బాగా గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో షింక్ లో గానీ, వాష్రూమ్ లో గానీ, టాయిలెట్స్ లో గానీ ఎక్కడైనా వాటర్ కుళాయి నుండి, నల్లా నుండి లీక్ అవుతా ఉన్నాయనుకోండి, మీ ఇంట్లో చంద్రగ్రహం యొక్క ప్రభావము నెగిటివ్ గా ఉన్నది అన్నట్టు. రెండవ గుర్తింపు, ఇంట్లో ఏదైనా పగిలిన అద్దములే గాని, ఫోటో ఫ్రేమ్సే గాని అలాంటివన్నీ కూడా ఉన్నాయనుకోండి, రాహు యొక్క ప్రభావం మీ ఇంటిపైన చాలా ఉన్నట్టు. ఆగిపోయినటువంటి రిస్ట్ వాచ్లైనా పర్వాలేదు, లేదా వాల్ క్లాక్లైనా పర్వాలేదు, ఈ గడియారాలు ఆగిపోయి ఉన్నాయి అంటే కాలస్వరూపుడైనటువంటి శని ప్రభావం ఎక్కువగా ఉన్నది అన్నట్టు. ఇంట్లో మూలలకు బూజు, బల్లిపాత్ర అంటాం కదా, ఆ బూజు కనుక ఇంట్లో ఎక్కువగా కనబడుతుంది అంటే రాహుకేతు రెండు గ్రహాలు కూడా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నది అన్నట్టు. వాటర్ లీకేజ్ అయ్యి గోడల మీద ఉన్నటువంటి సున్నమే గాని, సిమెంటే గాని పెచ్చులుగా ఊడడం ఉంటుంది కదా, అలాంటి పరిస్థితులు ఉన్నాయంటే రాహుగ్రహం అత్యంత తీవ్రంగా ఉంది అన్నట్టు. అదే విధంగా లెదర్ ఐటమ్స్, హ్యాండ్ బ్యాగులు, వ్యాలెట్స్, పర్సులు, ఇవన్నీ మనీ పర్సులు ఇవన్నీ కూడా చిరిగిపోయి అలాంటివి ఇంట్లో ఇంకా వాడుతున్నారంటే శుక్రుడు, రాహు ఈ రెండు గ్రహాలు నెగిటివ్ ఎనర్జీ చాలా చూపుతున్నట్టుగా అర్థం చేసుకోండి. తర్వాత వ్యాపారానికి, వృత్తికి, ఉద్యోగానికి బాగా ప్రభావం చూపెట్టే బుధగ్రహము ఇంట్లో వాడిపోయినటువంటి మొక్కలే గాని, వాడిపోయినటువంటి పుష్పాలే గాని, ఎండిపోయినటువంటి పూలదండలు ఇవన్నీ కూడా ఉన్నాయంటే బుధుని యొక్క నెగిటివ్ ఎనర్జీ చాలా పెరుగుతుంది. అదే విధంగా ఇంట్లో ఉన్నటువంటి మెటల్ వస్తువులు ఏవైనా లోహానికి సంబంధించిన తుప్పు పట్టి ఎక్కువగా ఉన్నాయనుకోండి, శని మరియు రాహు యొక్క ప్రభావం అధికంగా ఇంట్లో ప్రభావం చూపుతున్నట్టుగా గమనించండి. నేను చెప్పినటువంటి ఇవన్నీ కూడా ఒక్కసారి మీ ఇంట్లో అన్ని కూడా గమనించకరండి. అలాంటివి ఏవి ఉన్నా అవి ఈ రోజే ఇమ్మీడియట్ గా వాటిని రీప్లేస్ చేయండి, కొత్తవి తెచ్చుకోండి, లేదంటే వాటిని తీసి పడేయండి. దానివల్ల గొప్పనైనటువంటి మార్పు మీ ఇంట్లో కనబడుతుంది. ఇది వాస్తవం. ఈ రోజే ప్రయోగంగా చేసి చూడండి. మీకు తెలిసిన వారి ఇంట్లో ఇలాంటివి ఏవైనా ఉంటే వారందరికీ ఈ వీడియోని ఇప్పుడే తప్పకుండా షేర్ చేయండి. అందరికీ శుభం కలుగుగాక. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం నమః శివాయ.